2004 సెప్టెంబర్ 1కి ముందు ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడినా నియామక ప్రక్రియ ఆలస్యం కావడంతో 2004 సెప్టెంబర్ 1 తర్వాత ఉద్యోగంలో చేరి సిపిఎస్ పరిధిలోకి వెళ్ళిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాత పెన్షన్ విధానంలోకి మారేందుకు అవకాశం కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓఎంఎస్ నెంబర్ 53 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డేటెడ్ 13/7/2026 ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ద్వారా 2003 డిఎస్సికి చెందిన వేలాది మంది సిపిఎస్ ఉపాధ్యాయులు ఓపీఎస్ ఉపాధ్యాయులుగా మారనున్నారు. ఇప్పుడు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాలు, ప్రభుత్వం విధించిన షరతులు, ఓల్డ్ పెన్షన్ స్కీములోకి రావడానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇవ్వవలసిన ఆప్షన్, ఆపరేషనల్ గైడ్లైన్స్ తదితర అంశాల గురించి తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ 1, 2004 నుండి నూతన పెన్షన్ విధానం అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ అమల్లోకి వచ్చింది. ఆ తేదీ లేదా ఆ తర్వాత ఉద్యోగంలో చేరిన వారందరినీ ఈ సిపిఎస్ పరిధిలోకి తీసుకువచ్చారు. అయితే చాలామంది ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు 2004 సెప్టెంబర్ 1 కంటే ముందే వెలువడిన నోటిఫికేషన్స్ ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ పరిపాలనాపరమైన జాప్యం, ఇతర కారణాల వల్ల ఆ నియామక ప్రక్రియ ఆలస్యమైంది. వారు 1/9/2004 తర్వాత విధుల్లో చేరటం వల్ల వారు సిపిఎస్ పరిధిలోకి వెళ్ళవలసి వచ్చింది. నోటిఫికేషన్ పాతదే అయినా జాయినింగ్ లేట్ అవ్వటం వల్ల పాత పెన్షన్ కోల్పోయామని, తమకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని చాలా కాలంగా వీరు ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. భారత ప్రభుత్వం 17/2/2020న జారీ చేసిన మెమో నెంబర్ 57 ద్వారా పరిపాలనా కారణాల వల్ల నియామకంలో ఆలస్యం జరిగినప్పటికీ నియామక ఫలితాలు 1/1/2004కు ముందే ప్రకటించబడిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్లో చేరేందుకు ఒకసారి అవకాశం కల్పించింది. ఆ తర్వాత 3/3/2023న జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా నేషనల్ పెన్షన్ స్కీమ్ అమలుకు ముందు ఉద్యోగ ప్రకటన వెలువడిన పోస్టులకు తర్వాత నియమితులైన ఉద్యోగులందరికీ కూడా ఈ అవకాశం విస్తరించింది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం కూడా 1/9/2004కు ముందు నోటిఫికేషన్ వెలువడిన పోస్టులకు ఎంపికై, కానీ 1/9/2004 తర్వాత ఉద్యోగంలో చేరి సిపిఎస్లోకి వచ్చిన ఉద్యోగులకు కూడా ఇదే ప్రయోజనం కల్పించాలని సూచించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా భారత ప్రభుత్వం జారీ చేసిన ఆఫీస్ మెమొరాండం నెంబర్ 57 డేటెడ్ 17/2/2020 మరియు ఆఫీస్ మెమొరాండం నెంబర్ 57 డేటెడ్ 3/3/2023లో పేర్కొన్న విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఉత్తర్వులు అమలు చేయటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కండిషన్స్ జారీ చేసింది. అవి: 1. నియామక ప్రకటన తేదీ. సంబంధిత నియామక సంస్థ ఖాళీ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్ తప్పనిసరిగా 1/9/2004కు ముందు విడుదలై ఉండాలి. ఈ అర్హతను నిర్ధారించడానికి ఆ నోటిఫికేషన్ జారీ చేసిన తేదీని ఆధారంగా సమర్పించాలి. 2. ఉద్యోగంలో చేరిన తేదీ. నోటిఫికేషన్ ఆధారంగా సంబంధిత పోస్టుకు ఉద్యోగి 1/9/2004 లేదా ఆ తర్వాత నియమితుడై ఉండాలి. అలాగే ఈ ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నాటికి ఆ ఉద్యోగి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ పరిధిలో ఉండాలి. దీనికి సంబంధించిన నియామక ఉత్తర్వులు మరియు ఉద్యోగంలో చేరినట్లు నిర్ధారించే పత్రాలను సమర్పించాలి. 3. ఆప్షన్ ఇవ్వవలసిన గడువు. అర్హులైన ఉద్యోగులు ప్రభుత్వం నిర్దేశించిన ప్రిస్క్రైబ్డ్ ఫారంలో ఈ ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుండి 3 నెలలలోపు తమ ఆప్షన్ను సమర్పించాలి. 4. ఆప్షన్ తుది నిర్ణయం. ఉద్యోగి ఒకసారి ఓల్డ్ పెన్షన్ స్కీమ్కు మారేందుకు ఆప్షన్ వినియోగించిన తర్వాత ఆ నిర్ణయం తుది ఫైనల్గా పరిగణించబడుతుంది. దానిని తర్వాత మార్చుకోవడానికి లేదా వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఉండదు. 5. ఆప్షన్ ఇవ్వని ఉద్యోగులు. ఈ ఉత్తర్వుల ప్రకారం నిర్ణీత గడువులోపు ఆప్షన్ వినియోగించని ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పరిధిలోనే కొనసాగుతారు. ఇక ఈ ఉత్తర్వుల ద్వారా ఓల్డ్ పెన్షన్ స్కీములోకి మారేందుకు ఆప్షన్ వినియోగించే విధానం, ఆప్షన్ సమర్పించే ప్రక్రియ, అలాగే ఓల్డ్ పెన్షన్ స్కీమును ఎంచుకున్న ఉద్యోగుల సిపిఎస్ ఖాతాలో ఇప్పటికే జమ అయిన నిధుల నిర్వహణకు సంబంధించిన సమగ్ర అమలు మార్గదర్శకాలను ఆర్థిక శాఖ మరియు ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డైరెక్టరేట్ విడివిడిగా జారీ చేస్తాయి. ఇవి ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాలు.